ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 118 అధ్యాయం 8వ వచనం, మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ లోకంలో మనం మనుషుల మీద ఆధారపడగలిగితే వాళ్ళు ఒక్కొక్కసారి మనకి సహాయం చేయడానికి ముందుకు వస్తారు, ఒక్కొక్కసారి మనకి సహాయం చేయలేని పరిస్థితిలో కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనం ఒకరి మీద ఆధారపడినప్పుడు, మనుషుల మీద ఆధారపడినప్పుడు ఈ లోకంలో మనకు ఒకసారి ఎంతగానో బాధపడుతూ, ఎంతగానో దుఃఖిస్తూ ఉంటాం. వాళ్ళు సహాయం చేస్తానన్నారే, వాళ్ళ మీద మేము ఆధారపడి ఉన్నామే, వాళ్ళు ఏదైనా మాకు సహాయం చేస్తే మా పరిస్థితి మారుతుంది అని అనుకుంటే, మరి వాళ్ళు చూస్తే లాస్ట్లో ఎలాగా మాకు ఎలా ఇబ్బంది పెట్టి ఉన్నారు అని ఒక్కొక్కసారి మనం ఎంతగానో బాధపడుతూ ఉంటాం. ఈ లోకంలో మనుషులు నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఈ లోకంలో మనలాంటి మనుషులందరూ కూడా దేవుడి మీద ఆధారపడి, దేవుడి శక్తిని తెలుసుకుని, దేవుడి బలాన్ని తెలుసుకుని ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలని ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో మన కొరకు సిద్ధపడి చేసి రాసి ఉంచి ఉన్నారు. దావీదు గారి జీవితం ఒకసారి మనం ఎన్నోసార్లు చెప్పుకుంటూ ఉంటాం, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం దావీదు గారి జీవితం గురించి. దావీదు గారు ఎన్నో శ్రమలలో, ఎన్నో ఇబ్బందుల్లో కూడా మరి దేవుణ్ణి మహింపరుస్తూ, దేవుడి శక్తిని తెలియపరుస్తూ, దేవుణ్ణి గణపరుస్తూ, దేవుని ఎంతగానో గణపరుస్తూ పాటలు రాస్తూ ఉంటాడు. అలాగే లోకంలో మనం కూడా దేవుడి మీద ఆధారపడగలిగితే మన జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, వేదనలు, కష్టాలు కూడా అవి దేవుడు మనకు సహాయం చేయగలుగుతాడు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులందరూ కూడా మనకు సహాయం చేయాలంటే, మనుషులు ఏదైనా మన వల్ల వాళ్ళకు ఉపయోగం ఉన్నది అంటేనే మనకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. మరి ఒక్కొక్కసారి మనకు చేయడానికి ఆ సిచ్యువేషన్స్ బట్టి వాళ్ళు చేయలేని పరిస్థితుల్లో కూడా మనకి కలిగి ఉంటారు. ఆ రోజున మనుషులు మనం దోషిస్తాం, మనుషుల్ని మనకు సహాయం చేస్తామన్న వాళ్ళని ఎంతగానో మనం వాళ్ళని తృణీకరించి మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుని తృణీకరించి మాట్లాడడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఆయన ఎందుకు విశ్వసించిన వాళ్ళకి ఏది కూడా కదువు కాదు. ఈ లోకంలో మనుషుల చేత మాట అనిపించుకోవడానికి కాదు ఈ రోజున ఈ భూమి ఆకాశాన్ని సృష్టించింది. ఈ లోకంలో ప్రతి మానవుడు మరి జీవితాన్ని జీవించాలని, ప్రతి మనిషి కూడా సంతోషం ఉండాలని ఈ లోకాన్ని సృష్టించి ఈ లోకంలో ప్రతి మానవుడిని కూడా దేవుడు తీసుకొచ్చి ఉన్నాడు. కాబట్టి మన ప్రతి అవసరం, మన ప్రతి పరిస్థితి కూడా ఎరిగిన దేవుడు. కాబట్టి ఆయన మనకు సంతోషాన్ని ఇస్తాడు, ఆయన మన పరిస్థితిని మారుస్తాడు, ఆయన మన జీవితాన్ని మళ్ళీ సుందరంగా మార్చగలుగుతాడని మన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తులు తెలియపరుస్తూ ఉన్నారు. కాబట్టి నా సహోదరి, నా సహోదరా, ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడగలిగితే మనం నశించిపోతాం. దేవుని మీద ఉండగలిగితే దేవుని శక్తిని, దేవుని ప్రేమని, దేవుని బలాన్ని మనం చూడగలుగుతాం. ఈ లోకంలో దేవుడు ఎంతో మందిని వాడుకున్నాడు, ఎంతో మందిని లేవనెత్తి సాక్షులుగా నిలబెట్టిన వాడు దేవుడు. కాబట్టి ఈ లోకంలో ఆయన యందు మనం విశ్వసించాలి. ఈ లోకంలో ఆయన యందు ఓర్పు కలిగి, ఆయన యందు మనం నెమ్మది కలిగి, మన జీవితంలో ఏ శ్రమైనా, ఏ బాధ అయినా, ఏ వేదనైనా, ఏ కష్టమైనా, ఏ సంతోషమైనా కూడా దేవుడితో మనం షేర్ చేసుకోవాలి. దేవుడితో మనం పంచుకోగలిగితే దేవుడు మన విశ్వాసాన్ని, మన నమ్మకాన్ని చూడగలుగుతాడు. దేవుడు ఈ రోజున ఒక మనిషి మనతో ఎలా మాట్లాడుతూ ఉన్నాడో ఆ విధంగా దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడకపోతే ఈ రోజు నీ ప్రపంచం అంతా కూడా ఆయన యందు విశ్వసించదు, ఆయన యందు నమ్మకంతో కలిగి ఉండదు. దేవుడు మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నట్లయితే ఈ రోజు నీ ప్రపంచంలో ఈ క్రైస్తవులు అనే మనిషి కానీ, ఈ లోకంలో దేవుణ్ణి సృష్టించిన సృష్టికర్త అయిన దేవుణ్ణి మనం తెలుసుకునే వాళ్ళమే కాదు. ఆయన మాట్లాడగల దేవుడు, ఆయన బలపరచగల దేవుడు, ఆయన ఏదైనా కూడా మనకు అనుకూలంగా చేయగల దేవుడు. కాబట్టి ఆయన ఒక్కడే మనకు సహాయం చేయగలుగుతాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం గ్రహించి, మనకి ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఎన్ని కష్టాలు వచ్చినా కూడా దేవుడి మీద ఆధారపడి దేవుడి దగ్గర మనం ఆశీర్వదించబడాలని ఈ లోకంలో ఎంతో మంది మనుషులు మనకు తెలియపరుస్తూ ఉంటారు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు మరి ఎవరి మీద ఆధారపడి, ఎవరి మీద నువ్వు డిపెండ్ అయి ఉండవు నాకైతే తెలియదు. కానీ ఈ రోజు నా దేవుడు మనందరితో కూడా ఒక మాట తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ లోకంలో మనుషుల మీద ఆధారపడితే నువ్వు నశించిపోతావు. ఈ లోకంలో మనుషుల మీద నువ్వు మరి ఏదైనా ఒక విషయాన్ని మీద ఓర్పు కలిగి ఉంటే అది నీకు దొరకపోవచ్చు. నా మీద విశ్వసించు, నా యందు భయభక్తులు కలిగి ఉండు, నా దగ్గరికి వచ్చి నీకు కావాల్సింది అడుగు, నీకు సమస్తాన్ని నీకు అనుకూలంగా నేను మార్చగలుగుతాను. సమస్తం అంతా కూడా నా అరిచేతిలో ఉన్నది, నువ్వు భయపడాల్సిన అవసరం లేదని ఈ రోజున దేవుడు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ మాటను బట్టి, ఆలోచన బట్టి దేవునికి మరి ఒక చిన్న ప్రార్థన చేసుకుని కృతజ్ఞత తెలియపరుచుకుందాం.
ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ కొందనాలు శృతులు సూత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ రోజున మరి మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని ఎంతగానో తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి మా అందరితో తండ్రి మాట్లాడిన మాటను బట్టి, ఆలోచన బట్టి కూడా నీ కొందనాలు శృతులు సూత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకో తండ్రి, ఈ వీడియో చూస్తున్న నా సహోదరి, నా సహోదరులు కూడా తండ్రి నీ మీద ఆధారపడకుండా వాళ్ళ జ్ఞానం, వాళ్ళ ఆలోచన, లేకపోతే తండ్రి మనుషుల మీద ఆధారపడుతూ మరి ఒక్కొక్కసారి బాధపడుతూ దుఃఖిస్తూ జీవితాన్ని వికృతంగా ఆలోచించుకుంటూ ఉన్నారేమో ప్రభా. వాళ్ళని కూడా తండ్రి జ్ఞాపకం తెచ్చుకుని మరి లోకంలో మనుషుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడే విధంగా, నీ యందు భయభక్తులు కలిగి ఉండే విధంగా తండ్రి ప్రతి ఒక్క హృదయాన్ని, ప్రతి ఒక్క ఆలోచన కూడా తండ్రి బలపరిచి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. ఈ లోకంలో తండ్రి మాలాంటి మనుషులకు తండ్రి నువ్వు ఎన్నో సహాయాలు చేసావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు. ఎంతగానో తండ్రి వాళ్ళని హెచ్చించి బలపరిచి ప్రపంచానికి పరిచయం చేసిన దేవాది దేవుడు ప్రభా. నీకు అసాధ్యమనేది లేదని ఆశిస్తూ ఉన్నా. ఈ లోకంలో తండ్రి సమస్తముని అరిచేతిలో ఉన్నది. సమస్తాన్ని తండ్రి మా జీవితంలో ఉన్న ప్రతి శ్రమను కూడా తండ్రి మాకు అనుకూలంగా మార్చగల దేవాది దేవుడు కాబట్టి తండ్రి ఈ మాటని, ఈ ఆలోచన తండ్రి మరి మా హృదయంలో బలపరుచుకుని మేము కూడా తండ్రి నైనా ఈ రోజు నుంచి, ఈ సెకండ్ నుంచి తండ్రి నీ మీద ఆధారపడి, నీ మీద విశ్వసించి, నీ యందు ఓర్పు కలిగి, నీ యందు సహనం కలిగి, మా జ్ఞానం, మా ఆలోచన కాదు కానీ నీ యందు తండ్రి నేను ప్రేమ కలిగి ఉండే విధంగా తండ్రి మమ్మల్ని బలపరిచి నడిపించి సహాయం చేయమని కోరుకుని ఉన్నాను. బ్రతుకో తండ్రి, ఈ మాట ద్వారా తండ్రి మా జీవితంలో గొప్ప వెలుగులని, బలాన్ని దయచేసి నడిపించి సహాయం చేయమని నేను కోరుకుని ఉన్నాను. నీ చిత్తం అయితే ప్రభా మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గరికి వచ్చేంత వరకు బ్రతుకో తండ్రి ఈ వాక్యాన్ని మా జీవితంలో గొప్ప మరి వెలుగుని, మా జీవితంలో ఉన్న బంధకాలని తుడిచివేసి మధురాన్ని, సంతోషాన్ని, బలాన్ని దయచేయమని నేను కోరుకుని ఉన్నాను. ఈ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచనలో ఏం తప్పులుంటే క్షమించి నీ సన్నిధిలో చేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఈ రోజున ఈ మాటను బట్టి మనం కూడా విశ్వసించి దేవుని దగ్గర అణిగి మణిగి ఉండాలని ఈ రోజున దేవుడు మన అందరితో కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.